మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నమ్మితే ఉంటుంది మంట. అవిశ్వాసం ఉన్న చోట మంట ఉండదు. నమ్మకాల మధ్యలో, విశ్వాసాల మధ్యలో మంట ఉంటుంది కదండి. మనం నమ్మితే ఎప్పుడైతే ఉంటుందో మన హృదయం మండిపోతూ ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకునేటప్పటికి మన హృదయంలో మంట మొదలవుతూ ఉంటుంది. మాట్లాడుకోవడం మొదలు పెట్టారంట. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య వెనక్కి వచ్చి నిలబడ్డాడంట. ఎవరా ఏయ్ అంటాడు. ఏంటయ్యా, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు మీరు? యేసుప్రభు మీద కోపడ్డారంట వాళ్ళు. ఎమ్మాయి మార్గస్తులు శిష్యులు యేసుప్రభు మీద కోపడ్డారంట. ఈ విషయం నీకు తెలీదా? యెరూషలేము అంతా కూడా ఎంత పెద్ద సందర్భం జరిగింది, మీకు ఆ మాత్రం తెలీదా అని చెప్పి యేసుప్రభు మీద. ఏంటి ఇలాగా యేసుప్రభుని సిలువ వేసి బహు దారుణంగా ఆయన్ని చంపారు. అయితే ఈరోజు ఉదయం ఆయన లేచాడని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు వాళ్ళతో ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు చూద్దాం. అవివేకులారా, అసలు మామూలుగా తిట్టట్లేదు. మందమతులారా అంటే మతిమరుపు, మర్చిపోయిన వాళ్ళారా, మర్చిపోయారా ఈ మాటలన్నీ? ఈ మాటలన్నీ యేసుప్రభు ఉన్నప్పుడే చెప్పేశాడు. మనుష్య కుమారుడు పాపిష్టులైన వారి చేతికి అప్పగించబడి, శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడతాడని వాళ్ళతో చెప్పలేదా? ఒక్కసారిగా మైండ్ పోయిందంట వాళ్ళకి. ఆయన చెప్పాడు కదా. అలాగే ఒక మాట బాగా చెప్తున్నాడు, చూద్దాం ఆ మాట. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిలో తను గూర్చిన వచనములను భావమును తెలిపాను. ఆ వచనాల యొక్క భావాన్ని ఒక్కొక్కటి విడమరిచి చెప్తుంటే వాళ్ళ హృదయాలు ఎంత ఆనందంతో నిండిపోయినాయి అనంట. ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది. అయ్య బాబు, యేసుప్రభు లేసిపోయాడంట్రా. ఒక నూతనమైన ఉజ్జీవం పునరుద్ధానంలోంచి వచ్చిందంట. పునరుద్ధానంలోంచి నూతనమైన ఉజ్జీవం వచ్చింది. సిలువ మరణంలో రక్షణ వస్తే పునరుద్ధానంలోంచి ఏమొచ్చిందంట? ఉజ్జీవానికి ఎంత శక్తి ఉందో తెలుసా? ఉజ్జీవంగా ఉన్నారనుకోండి ఏదైనా చేయగలుగుతాం. నిర్జీవం అయిపోయాం అనుకోండి మనం చేయవలసినవి కూడా మనం చేయలేం. ఉజ్జీవం ఇచ్చిందంట. ఏంటది? పునరుద్ధానం. దేవునికి స్తోత్రం. ఉజ్జీవాన్ని ఇచ్చింది, భయాన్ని పోగొట్టింది పునరుద్ధానం, ధైర్యాన్ని ఇచ్చింది పునరుద్ధానం, లేఖనాల పునాదుల మీద కట్టడాలు కట్టేటట్టుగా చేసింది పునరుద్ధానం. క్రైస్తవానికి గొప్ప నిరీక్షణను, విశ్వాసాన్ని పుట్టించింది. ఆయన చెప్పగానంట ఎంత సంతోషం వచ్చావంట. యేసుప్రభుని వదిలిపెట్టట్లేదంట.
వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడుకోవడం మొదలుపెట్టారో యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుని గురించి సంభాషించుకుంటూ ఉన్నావో దేవుడు నీతో సంభాషించడం మొదలు పెడతా ఉంటాడు. నీతో దేవుడు మాట్లాడాలని ఎంతమంది కోరిక ఉంది? అయితే మీరు కూడా దేవుడితో ఎక్కువ దేవుని గురించి మాట్లాడుతూ ఉండాలి. చాలాసార్లు దేవుడి గురించి మాట్లాడుతూ ఉండాలి. చాలాసార్లు దేవుని గురించి సంభాషణ చేస్తూ ఉండాలి. అలా సంభాషణ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ఎలా చేయాలి తెలుసండి? మేము ఖాళీ కూర్చున్నారు అనుకోండి, ఖాళీ కూర్చునే ఆ ఇష్యూ ఈ విషయం అనుకోకుండా యేసు రక్తమే చేయమనండి. మనకి ఖాళీ ఉన్నప్పుడు మన నోట్లోని అలా అనుకుంటూ ఉండండి. ఒక పొడి నిద్ర వచ్చేసి నిద్ర ఆగిపోతుంది. అప్పుడు నేను ఏం చెప్తానంటే స్తోత్రం 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 ఇంక ఇదే అంటూ ఉంటాను. మొత్తానికి ఎప్పుడు పోతానో తెలియదు కానీ నిద్రపోతాను. పడుకోవడానికి కూడా మనం వాడుకోవాల్సిన పదం ఏంటండి? ఏమన్నా మీకు ఏం వీలైతే చేయండి, కానీ ఆ ఫౌండేషన్లోంచి మాత్రం బయటికి వెళ్ళకండి. ఆ పునాదుల్లోంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకండి. ఆనందం కావాలా? దేవుళ్ళలోనే. సంతోషం కావాలా? కండి కావాలి. సావాసం కావాలా? ఏది కావాలైనా దేవునిలోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడుకుంటూ ఉండగానే వారి హృదయాల్లో తెలియని మంటంట. ఏమండి? యేసు ప్రభు ఒక మంట, పొదలో ప్రత్యక్షమైన వాడు ఎక్కడికి వచ్చాడు? హృదయాంతరంగాల్లోకి వచ్చాడు. అందుకే వాళ్ళ గుండెలు కూడా మండుతున్నాయి. మంట అంటే మనకి గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు గుండెలు మండిపోతూ ఉంటాయి చూసారా? అదని అనుకోకండి. అది అనుకుని కొంతమంది అయ్యి బాబు మాకు ఆ మంట వద్దు, ఇప్పటికే తేనుపులు తట్టుకోలేకపోతున్నాం అండి. నేను అన్న మంట మీకు తెలుసా? మీకు అర్థం అవుతుందా? చూపించండి చేయవు. మాకు తెలుసండి ఆ మంట అండి ఉంటుంది కదా. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాలండి. అందమైన అమ్మాయి సంబంధం కుదిరిపోయింది. అమ్మాయి ఫోన్ చేసింది, ఏమంటే మీరు రేపు తాళి కట్టపోతున్నారు కదా, అందుకే నేను ఫోన్ చేసాను అందండి. వీడికి చాలా ఆనందం వచ్చేస్తుంది. రాత్రి పడుకుంటాడు వీడు, తెల్లారి పెళ్ళి పడుకుంటాడా? పడుకోడండి. తెల్లవాళ్ళు గుర్తొచ్చేస్తుంటుంది రేపు ఇలా ఎలాగా. అంటే ఇది దేంట్లో వచ్చింది ఈ మెలకువ? ఈ మెలకు దేంట్లో వచ్చింది? సంతోషంలో వచ్చింది మెలకు. సంతోషంలో ఏమైంది? నిద్ర కూడా పట్టట్లేదండి. రేపు మీరు అనుకోకుండా మీ అమ్మాయిలు అలా చదువుతూ కాలేజీ చదువులకు వచ్చేటప్పటికి అమెరికా వాళ్ళు మీ అమ్మాయికి ఒక కాలేజీలో సీట్ ఇచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతూ మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోతూ తల్లిదండ్రులు మీరు కూడా రావాలి అని చెప్పేసి మిమ్మల్ని కేకేశారు అనుకోండి. తెల్లార్లు బాబాయ్ ఏంటి ఆయన, ఎంత కృప ఇచ్చేవాడిని ఆయన, ఎంత ధన్యత మాకు ఇచ్చేవాడిని ఆయన అనుకోరండి. ఒక్కొక్క సంతోషం, ఆ సంతోషంలోంచి వచ్చే ఆ యొక్క ఉజ్జీవం లేకపోతే ఆ యొక్క మెలకు ఉంటుంది చూసారా, అది మనల్ని నిద్రపోనివ్వదు. ఇక అసలు మనం అదో రకంగా అయిపోతూ ఉంటాం. కానీ దానికి 100 రెట్లు దేవుడు కలుగ చేసే మంట మనలో ఉంటుంది. ఇది జరుగుతుందో జరగదో అనే అవిశ్వాసం ఉంటుంది, కానీ దేవుడు మన హృదయంలో ఇచ్చిన మంట మాత్రం ఎప్పటికీ అవిశ్వాస సంబంధమైంది రాకుండా అది స్థిరపడుతుంది. అందుకని అమ్మాయి మార్గస్తులు మాట్లాడుకుంటుంటే యేసుప్రభు వాళ్ళతో మాట్లాడి ఆ మాట్లాడుతున్నట వాళ్ళు ఆయన ఆపేశారు. ఆపేసినప్పుడు యేసుప్రభుని ఆపి వాళ్ళు యేసుప్రభుని సాయంత్రం దాకా అక్కడ ఉంచుకున్న తర్వాత జరిగిన సందర్భాన్ని కొంచెం చదివి ముగించుకుందాం. 30 వచనం. అప్పుడు దాకా ఆయన్ని గుర్తుపట్టలేదు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచూ ఉండలేదా? మన హృదయం మండుతూ ఉంది. ఇదే సూచన. నీలో మండాలి అంటే మండుతున్న వాళ్ళతోనే ఉండాలి. పక్కనున్న ఆయన అలాంటి వాడు కాదనుకోండి, యేసు ప్రభు వచ్చేవాడే కాదు.
పక్కనున్నవాడు అలాంటి వాడు కాకపోతే యేసుప్రభు వచ్చేవాడే కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో అంటే నీతో అంటే మీతో అంటే చదవండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీరు ఇద్దరు ఏకీభవించండి, ఏకీభవించాలి. ఆత్మీయ స్నేహితులను ఏర్పరచుకోండి, ఆత్మీయ స్నేహాన్ని ఏర్పరచుకోండి. వాళ్ళకి మంచి సమాచారం ఇస్తారు. మీ ఆత్మీయ స్నేహితుడు ఊరికంటున్నాను పీనాసుడు అనుకోండి, ఏం పర్లా, పీనాసుడైనా పర్లా. మీ ఆత్మీయ స్నేహితుడు కోపిష్ఠుడు అనుకోండి, అయినా పర్వాలా, కానీ మండుతున్నవాడై ఉండాలి. ఏమై ఉండాలి? మీ ఆత్మీయ స్నేహితుడికి డబ్బులు లేవు అనుకోండి, స్నేహం చేయడం మానేకండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీకు మాత్రం ఒక ఆత్మీయ స్నేహితుడు ఉండాలి. ఆత్మీయ భారాన్ని పంచుకోవడానికి ఒక ఆత్మీయ స్నేహితుడు నీకు తప్పనిసరిగా ఉండాలి. ఆ స్నేహం నీకు ఖచ్చితంగా కావాలి. మీరు ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుతారో పరలోకమందున్న నా తండ్రి వల్ల మీకు అనుగ్రహించబడుతుంది. మీరు ఏకీభవించాలి. ఓ మాట మీదకి రండి. ఇద్దరు భార్యాభర్తల మీద ఇద్దరనా? అయితే ఒక మాట మీదకి రండి. ఇద్దరు స్నేహితుల మీరు ఒక మాట మీదకి రండి, ప్రార్థన చేయండి. నువ్వు కష్టంలో ఉన్నావు అంటే నీ స్నేహితుడు ఏం చెప్పాలి తెలుసా? ఒరేయ్ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రారా. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన విని మనకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు అని చెప్పగలిగేవాడు నీ ఆత్మీయ స్నేహితుడు అవుతాడు. నువ్వు చెప్పే వరకు ఈ పరిస్థితి దాటలేకపోతున్నానంటే నువ్వు వెళ్ళరా, నువ్వు వచ్చేదాకా నీ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను అని చెప్పగలిగే ఆత్మీయ స్నేహితుడు నీకు కావాలి. ఇదిగో పరిచర్యకి మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నావా అని నిన్ను అడగలిగే ఆత్మీయ స్నేహితుడై ఉండాలి. ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు, నువ్వు మందిరానికి మించిన పనే ఉంది అని నిన్ను హెచ్చరించగలిగే ఆత్మీయ స్నేహితుడు నీకు కావాలి. లేఖనాలను గురించి మాట్లాడుతుంటే అతడు నీకంటే ఎక్కువ ఆనందపడి అది రోడ్డా ఇల్లా అని చూసుకోకుండా ఎంతసేపు అయినా సరే దేవుని వాక్యాన్ని గురించి ముచ్చటించగలిగే, సంభాషించగలిగే ఆత్మీయ స్నేహితుడు కావాలి. ప్రతి నిత్యము దేవుని పని కొరకునైన ఆలోచనలు, ప్రతి నిత్యము మనం ఎక్కడ కూడా సంఘ లేకపోతే దేవుని వాక్య పరిధిలో నుండి దూరం కాకుండా మనల్ని హద్దు పెట్టి ఉంచగలిగే ఆత్మీయ స్నేహితుడు మనకి కావాలి. మీలో ఇద్దరు ఏకీభవించండి అన్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని మన పక్కింటి వాళ్ళు ఎవరో వచ్చి బలపరచరు. నీ ఇల్లుని పక్కింటి ఆయన వచ్చి ఎందుకు బాగు చేస్తాడు? నీ ఇల్లుని పక్కింటి ఆయన బాగు చేయడు. ఒకళ్ళంట ఇంటికి సరిహద్దు గోడ ఉంటుంది కదండి. సరిహద్దు గోడ ఎక్కడి నుంచి కట్టుకొస్తారు? కింద నుంచి కట్టుకొస్తారు. కింద పునాది ఉంటుంది. పడుతుంటే ఈ ఇంటికి అలా ఆయన ఆత్మానం వాళ్ళ ఆవిడనేదంట, ఏమండే గోడ కట్టుకుందామండి, గోడ కట్టుకుందామండి అంటుందంట. అంతే అప్పుడు ఇతను అనేవాడంట, పక్కనోడు కోటీశ్వరుడే, ఆడు ఎలాగో సరిహద్దు గోడ కడతాడు, మనం ఎందుకు కట్టడం అని ఏదో సామెత ఉంటుందండి. మా శారమ్మకి తెలుస్తుంది, లోబుకి యాబ్రాస్కి పని ఎక్కువ. యాబ్రాస్కి పని ఎక్కువ ఎంత గట్టిగా అన్నాడు. లోబుకి ఏమక్కువ. మనం ఒక్కోసారి ఏం చేస్తారంటే బండి మీద వెళ్తే పెట్రోల్ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పేసి బస్సు ఎక్కుతాం. బస్సు మధ్యలో అయిపోతుంది, టికెట్ పోద్ది. ఇంకో బస్సు వస్తుంది, ఎక్స్ప్రెస్ వస్తుంది, ఎక్స్ప్రెస్ ఎక్కుతాం. ఈ గ్యాప్లోని ఈ బస్సు ఎక్కి ఇదంతా జరిగేటప్పటికి మనం మధ్యాహ్నం పొద్దున్నే 10ంటికి వెళ్ళవలసిన దానికి ఎన్నింటికి వెళ్తాం? 12, 1 గంటకి వెళ్తాం. లోబుకి ఖర్చు ఎక్కువ అంటారు. 300 మందికి భోజనాలు పెట్టాలి. ఎన్ని వందల మంది చెప్పుకుంటారు భోజనాలు? మీరు చెప్పాలి కదండి. 200 మంది చెప్తారు వీళ్ళు. 200 మందికి చెప్పేసి ఆ తర్వాత ఏం చేస్తుంటారు?
మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెప్పించండి. 300 మందికి ఒకసారి చెప్పుకుంటే కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి, సమానంగా అవుతుంది, ఏమన్నా మిగులుతాయి. లోబుకి ఏం ఎక్కువ అంట? ఖర్చు ఎక్కువ. అంటే అసలు దానికంటే ఎక్కువైపోతూ ఉంటుంది. సరిపో మళ్ళీ పరిగెట్టుకుని వెళ్ళి మళ్ళీ కొనుక్కురావడం, రూపాయిది 10 రూపాయలు కొనుక్కురావడం, మళ్ళీ తెచ్చుకోవడం. లోబికి ఖర్చు ఎక్కువ. మనకి లోబి ఎందుకు వచ్చాడు మధ్యలోకి? యాబరాస్కి పని ఎక్కువ, వాడు ఈ లోబీడు. అయితే పక్కింటోడు ఆడు గోడ కట్టేస్తాడు కదా, ఆడు ఎలాగో కట్టుకుంటాడు గోడ, మనం ఎందుకు కట్టడం, ఆడు ఎలా కట్టుకుంటాడు మనం ఇప్పుడు కట్టడం అని చెప్పి. ఎప్పుడైనా సరే నాకు తెలిసినంత మటుకు మీ పని ఉంటే మీరే చేసుకోండి తప్ప, ఆ పక్కోడు చేస్తాడు, ఆ తర్వాత మనకు సెట్ అయిపోద్ది, ఆ పక్కోడు ఇస్తాడు మనకి సెట్ అయిపోద్ది అనుకుంటే దెబ్బడిపోతాయి. ఆడేం చేశాడంట? ఇల్లు కడతాకు వచ్చాడు. ఇక గోడ కట్టలేదు కదా మనోళ్ళు. ఆడేం చేశాడంటే జేసీబీ తీసుకొచ్చి శుభ్రంగా అండర్ గ్రౌండ్, అంటే కింద పాదాలు వేయాలి కదా, రాజమండ్రిలో జరిగింది. బాగా తవ్వారు, మొత్తం తవ్వారు, బాగా గోకారు. ఈడికి గోకడం మామూలు గోకలేదు, పక్కంట గోకేసాడు. ఈ ఇల్లు ఒరిపోయిందండి. వీడికి కనుక బేస్మెంట్ వేసుంటే, కాంపౌండ్ వాల్ బేస్మెంట్ వేసుంటే అసలు వచ్చేది కాదు. ఇటు గోకాడు జేసీబీ వాడు, వీడు గోకేసి పోయాడు. మెల్లగా ఇల్లు కూలిపోయింది. అందుకని మన ఇల్లు పక్కవాడు గోడ కడతాడు, అప్పుడు మన సేఫ్టీ వస్తుంది అనుకోకూడదు. ఎలాగో దావీదని ప్రార్థన చేస్తాడు కదా, అదేదో నాకు సేఫ్టీ అవుతుంది అనుకోకూడదు. నీ ప్రార్థన నువ్వే చేసుకోవాలి. అలాగే మన జీవితాన్ని మనమే కట్టుకోవాలి. అంటే దానికి కొన్ని సూచనలు, కొన్ని విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, నీ ఆత్మీయ జీవితం సేఫ్లో ఉండాలంటే కనుక, ఒకటి, నువ్వు ఆత్మీయంగా నడిచే నీవు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఆత్మీయ స్నేహితులతో, ఆత్మీయ సహవాసంతో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. 2, అది లేదు ఇది లేదు ఖాళీ మొత్తం, నీకు ఒక ఆత్మీయ స్నేహితుడే ఉండాలి. అరే మైసూర్ వెళ్దామా, లేకపోతే ఎటకే బజ్జీకి వెళ్దామా అనేవాడు కాకూడదు. ప్రార్థనకి వెళ్దామా, మీటింగ్కి వెళ్దామా అనేవాళ్ళే కావాలి మనకి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన స్నేహితులు, మన ఆత్మీయ స్నేహితులను మనమే ఏర్పాటు చేసుకోవాలి. మన ఆత్మీయ ఇల్లును మనమే కట్టుకోవాలి. ప్రతి విషయానికి కూడా మనల్ని మనం సరి చేసుకుంటూ, అబద్ధ బోధకు దూరంగా, సత్య సంబంధమైన బోధకు దగ్గరగా, ఆత్మ సంబంధమైన క్రియలకు దగ్గరగా, శరీర సంబంధమైన క్రియలకు దూరంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకుని నడవగలిగితే, యేసుప్రభువు ఏమంటాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఉప్పై ఉన్నారంటే అంత శ్రేష్టమైన వాళ్ళు వీరు. ఉప్పు ఏంటంటే, సాంబార్ అంతా కాసేసిన తర్వాత ఉప్పు వేయకుండా బెండకాయ రుచి చూడండి, తినలేము, నోట్లో ఎట్టగానే పూసేస్తాం. అయ్యి ఉప్పు వేయలేదు అని చెప్పి అంటారు. అదేదో పెద్ద ప్రమాదం ఏం కాదు. అప్పుడు మనోళ్ళు అంత ఉప్పు తీసుకుని దానికి కొలత ఎంత ఉందో వేస్తారు. ఇలా వేసిన తర్వాత ఇలా వేసి వెంటనే గరిటితో బెండకాయ తీసి నోట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎలా వెళ్ళిపోద్దో తెలియదండి. అలా వెయ్యగానే దాంట్లోకి చేరిపోతుంది. ఉప్పు చేసే పని ఏంటంటే త్వరగా కలిసిపోతుంది అంట. ఉప్పు ఏమవుతుంది? త్వరగా కలిసిపోతుంది. అదే ఉప్పు ఆ కూర మొత్తానికి రుచినిస్తుంది. ఉప్పు ఏమిస్తుందమ్మా? రుచినిస్తుంది. అదే ఉప్పు ఆ వస్తువుని పాడవకుండా చేస్తుంది. మీరు ఆవకాయ పచ్చడి పెట్టేవాళ్ళు బూజు పట్టింది అనుకోండి, ఏమంటారండి? ఉప్పు తక్కువైంది అందుకే బూజు పట్టింది అంటారు. అంటే ఉప్పు పాడవనివ్వట్లా, ఉప్పు త్వరగా కలిసిపోతుంది, ఉప్పు రుచిస్తుంది, ఉప్పు పాడవకుండా చేస్తుంది. నువ్వు ఉన్నావంటే పాడవకూడదు, నువ్వు ఉన్నావంటే రుచిగా ఉండాలి, నువ్వు ఉన్నావంటే కలిసిపోవాలి. ఉప్పులోని గుణాలన్నీ మీలోకి రావాలి. నాలుగోది ఏంటి తెలుసా? ఏదైనా ఖరీదు పెరిగిపోద్ది, కానీ మరి ఎందుకు మన వాళ్ళు చేశారో తెలిసి ఉప్పు సత్యాగ్రహం నాకు తెలియదు, కానీ ఏమండి ఉప్పు రేటు మాత్రం అలాగే ఉంటుంది.
ఎప్పుడు ఏదో అలా ఉండడమే తప్ప, ఇంతంత ఇప్పుడు టన్నులు కొనేసుకోవడం తప్ప ఉప్పు పెద్ద చెప్పుకోదగ్గ ఖరీదైనది ఏం కాదు కదండి. ఎప్పుడైనా ఉప్పు కోసం గవర్నమెంట్ పడిపోయినాయి ఉన్నాయండి? లేదండి. అంటే ఉప్పు ఎక్కడ ఉంటుంది? అందుబాటులో ఉంటుంది. ఏమా, నువ్వు కూడా ఎలా ఉండాలి? కొంచెం అందుబాటులో ఉండాలి. ఉప్పు అందుబాటులో ఉన్నట్టుగా నువ్వు అందుబాటులో ఉండాలి. ఉప్పు కలిసిపోయినట్టుగా నువ్వు కలిసిపోవాలి. ఉప్పు రుచిగా ఉన్నట్టుగా నువ్వు రుచిగా ఉండాలి. ఉప్పు పాడవకుండా చేసినట్లుగా నువ్వున్న చోట కూడా పాడవకుండా చూసుకోవాలి. అది నీలో ఆ గుణాలను కలిగి ఉప్పులోని సారం. మీరు లోకానికే ఉప్పు అయి ఉన్నారు. అంటే నువ్వు అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదండి. నువ్వు అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. అలా ఉండాలి మనం. అలా ఉండాలి మనం వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి మారాలి. మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోవాలి. అలా మనల్ని మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క స్వారూప్యంలోకి సిద్ధపాటు చేసుకుంటూ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. తర్వాత మీరు లోకానికి ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు. వెలుగు సత్యాన్ని తెలియచేసేది. ఏమండి, ఇదంతానండి పెద్ద గొయ్యండి అని అనుకోండి. చీకట్లో తీసుకెళ్ళి పెద్ద గొయ్యండి ఇది గొయ్యా, అప్పుడు ఏమంటారండి? రేపు పొద్దున్న చూద్దాంలేండి. చీకట్లో వద్దు, వెలుగులో చూద్దాం, రేపు చూద్దాం. అది గొయ్యో నొయ్యో లేక భూమో చెప్పగలిగేది ఏంటంటే వెలుగు. నువ్వు వెలుగుగా ఉండాలి. నువ్వు లోకానికే వెలుగుగా ఉండాలి. విజయన్ అడిగి అప్పుడు డిసైడ్ చేస్తాను అనాలి. తను చెప్తే కరెక్టే, తను అబద్ధం చెప్పడం. యోధాను అడిగి చెప్తాను, తను కరెక్ట్ చెప్తాడు. అంటే నువ్వు చెప్తే 100% కరెక్టు, సత్యం. ఆయన చెప్పాడు కదా, ఇంక దీంట్లో 100 ప్రశ్నలే ఉంది, ఇంకొక ప్రశ్న లేదు. ఆయన చెప్పాడు సత్యం అంతే. కొంతమందికి ఒక శాపం ఉండదంట, నిజం చెప్తే వాళ్ళ తల 1000 ముక్కలు అయిపోతుందంట. తెలుసా మీకు? ఎవరికి ఉందా శాపం? అమ్మా, బేతాళుడి కథలనే ఆడికి ఉందంట శాపం. అలాగే కొంతమంది కొంతమందికి ఏంటంటే శాపం, వాళ్ళు ఏం అడిగినా అబద్ధమే చెప్తారు. వాడికి విలువేముంటుంది? శాపం వాళ్ళకి. పాపం శాపం ఉంది. ఎప్పుడైతే వాళ్ళు నిజం చెప్పారో వాళ్ళ తల ఏమవుద్ది? 1000 ముక్కలు అయిపోద్ది. బేతాళుడి కథలు అలాగా. మరి నిజమో కాదు నాకు తెలియదు. నిజం చెప్పరు, కానీ నువ్వు వెలుగుగా ఉండాలి. ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. నీ మాట సత్యం, అసలు డౌట్ లేదండి. ఆవిడ నిజమే చెప్తుంది. ఏమండి, కొవ్వు తిరుగుతూ ఉంటుంది అనుకోండి, దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది పురుగు. కానీ ఒక్కసారి దాంట్లోకి అలా ముద్దు పెట్టుకుందాం అనుకుంది అనుకోండి, ఏమండి, ముత్యాల ముగ్గు అయిపోద్ది దానికి. ముద్దు పెట్టాలి అనుకుంది అనుకోండి, ఒకసారి అంత బాగుంది బుజ్జి వెలుగు అని ముద్దు పెట్టుకుంది అనుకోండి, ఏమవుద్ది? దాని బతుకు ముత్యాల ముగ్గు అయిపోద్ది. అక్కడే పాప క్యాండిల్ అలా పడి ఉంటుంది. అందుకని దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది తప్ప దాని జోలికి పొరపాటును కూడా వెళ్ళి ఏకన్నా అని ఊదిందా? కొవ్వొత్తిని ఏ దీపాన్ని అని ఊదిందా? ఊతే ఏమవుద్ది? దాని బతుకైపోద్ది, దాని ఊపిరి ఆగిపోద్ది. దాని చుట్టూ తిరగడమే. నువ్వు వెలుగు అయితే ఈ లోక సంబంధమైన వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? చూస్తూ ఉంటారు. మనమేమనుకుంటాం, వీళ్ళు మనల్ని ఆరిపెత్తారని. వీళ్ళు ఆరిపెత్తారని కాదు, మనల్ని వచ్చి ముద్దెట్టుకున్నారు వాళ్ళు, అయిపోయినట్టే. ఆ రోజుతో వాళ్ళ యొక్క కార్డు ఫోటోలో పేపర్లో పడుతుంది, కింద జననం మరణం అని కూడా రాయబడుతుంది. ఎందుకంటే టచ్ చేయకూడదు. నిన్ను తాకినవాడు నా కనుగుడ్డులు తాకిన వాడితో సమానం. ఇంక అక్కడితో ఫోటో పాపం పేపర్లో పడిపోద్ది అన్నమాట. జననం మరణం. పలానా డాష్ డిష్ రాజుగారు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన ముద్దెట్టుకోవాలనుకున్నారంట. ఎవరిని? వెలిగేవాడిని. మీరు లోకానికి ఏమై ఉన్నారు? నువ్వు ఉంటే సచ్చివేడి తెలుస్తుంది. ఒకవేళ నీకు అపాయించి నువ్వు వెలుగుతూ ఉన్నావు అనుకోండి, నీకు అపాయం ఎవరో చేయడు. నువ్వు వెలుగుతూ ఉన్నావు అనుకోండి, కుక్కలు వచ్చి పడుకుంటాయి పొయ్యిలో, శుభ్రంగా మండుతూ ఉంటుంది పొయ్య, చుట్టూ ఉన్నాయి మెల్లగా కనపడుతూ ఉంటాయి. ఆ కుక్క అమ్మయ్య వేడివేడిగా ఉంటుంది, లోపల పొయ్యిలో పడుకుంటుందా? ఆరిపోయిన పొయ్యిలో పడుకుంటుంది. అది బూడిదంతా లాక్కొని, ఆ బూడిదంతా నాక్కుని నిప్పులేమి లేకుండా చూసుకొని ఆ బూడిదలో పడుకుంటుంది.
అంటే ఆరిపోయిన వాళ్ళు వెలుగు సంబంధులు కాని వాళ్ళ దగ్గరికి సైతాన్ పడుకుంటుంది. నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే కుక్కలు వచ్చి నీ దగ్గర పడుకో. కుక్కలు వచ్చి పడుకో. నువ్వు వెలుగుతున్నంతసేపు నీ దగ్గరికి చుట్టూ తిరుగుతాయి తప్ప ఏది రాదు. నువ్వు వెలుగుతున్నంత వరకు పరిస్థితులన్నీ అర్థమవుతాయి. నువ్వు ఎప్పుడైతే ఆరిపోయావో అప్పుడు పరిస్థితి నీకే అర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే ఆరిపోయావో నిన్ను నాశనం చేయడానికి ఎవ్వరు వశమైనా అవుతుంది. కాబట్టి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి మీరు వెలుగై ఉన్నారు. వెలుగు సంబంధులుగా మీ జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధ దేవుడు మీ అందరికీ సహాయం చేయునుగాక. మిమ్మల్ని నిజమైన ఆత్మీయతలోకి నడిపించునుగాక. భ్రమ పట్టే ఆ భ్రమ పరిచే వాళ్ళు మీకు దూరం అవుదురుగాక. మీకు ఆత్మీయ స్నేహం ఏర్పడునుగాక. పరిశుద్ధాత్మదేవుడే మిమ్మల్ని ఇక మీదట నుంచి నడిపించునుగాక. మీలో ఇద్దరు మాట్లాడుకునిచుండగా మూడో వ్యక్తిగా పరిశుద్ధాత్మదేవుడే ఉండునుగాక. నీ ఎంటను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, మార్గమందును నీ యొక్క ఇంట్లో దేవుని వాక్యమే ఉండునుగాక. నీ చేతులకు సూచనలుగా ఉండునుగాక. నీ నుచటలకి బాసికములుగా ఉండునుగాక. నిరంతరము దేవుని వాక్య ధ్యానము, స్తుతి నైవేద్యము నీ ఇంట నీ నోట ఉండునుగాక. నిరంతర స్తోత్రార్హుడైన దేవునికి నీ ఇంట్లోంచి ఎప్పుడు స్తుతి దూపము వెళ్ళునుగాక. స్తుతి దూపము నీ ఇంట్లోంచి వెళ్ళునుగాక. నిత్యము నీ ఇంట్లో సుఖ సౌఖ్యములతో కూడిన రక్షణను గూర్చిన సునాదములు ఇక నుంచి వినబడునుగాక. ప్రభువా కృప దయచేయండి నాయన. ప్రభువా కృప దయచేయండి నాయన.